దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నమ్మదగిన దేవుడు యేసు ప్రభు వారు మరి మనకి ఎంతో ఆశ్రయదుర్గంగా మన మార్గాలన్నింటిలో కూడా ఆయనే మనకి ఆశ్రయదుర్గంగా ఆయన నిలబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అలాగే మరి మన ప్రభుడు రక్షకుడు అయినటువంటి మరి నిత్య నివాసి యేసు ప్రభు వారు కూడా మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు మరి మనకిచ్చినటువంటి ఎన్నో వాగ్దానాలు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఆయన మాట ఇచ్చేవాడు, నెరవేర్చుకునేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుని దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుని పరిశోధిస్తూ మాట అడుగుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఫిలిప్పు అంటే తన శిష్యుడైన ఫిలిప్పును పిలిచి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కనికరం గల దేవుడు. మనకు తెలుసు ఆ విషయం. ఆయన ఆ రోజుల్లో ఇంత వైద్యం ఇంతగా డెవలప్ అవ్వలేదు. ఆ రోజుల్లో ఇన్ని హాస్పిటల్ ఏమి లేవు. ఉన్నా ఇప్పుడు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ సందుకి అది ఆన్వైపేట అంతా హాస్పిటల్లే. అలాగే ఎక్కడ ఏ ఊరు చూసినా హాస్పిటల్ ఇప్పుడు ఉన్నాయి. కానీ తీసుకోవడం 2000 సంవత్సరాల క్రితం హాస్పిటల్ లేవు. కుష్ఠరోగులు వస్తే అది ఊరికి దూరంగా ఉండాల్సిందే. సరైన వైద్యం అంతేది కాదు. కానీ యేసు ప్రభు వారు కనికరం గల దేవుడు భూలోకానికి వచ్చాడు. వచ్చి రోగులందరినీ కూడా ఆయన ముట్టుకోవడం, మాట చెప్పడం ద్వారా వేల మందిని, లక్షల మందిని స్వస్థపరిచారు. దేవుని స్తోత్రం. ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన మాటలోనే శక్తి ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యమే యేసు ప్రభు వారే. హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది. కాబట్టి దయచేసి చూడండి, అనేకులు స్వస్థపరిస్తే చూసారండి, స్వస్థపరిచిన వాళ్ళు అందరూ కూడా మానేలేదు. ఈ రోజుల్లో చాలామంది దేవుడు బాగు చేస్తారు కానీ మానేస్తారు. వాళ్ళు కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వచ్చారా లేదా? వస్తే యేసు ప్రభు గారు, ప్రభువా మమ్మల్ని ఆ దారంటే వెళ్ళిపోతున్న కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా మీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరచమంటే యేసు ప్రభు గారు 10 మందిని స్వస్థపరిచారంట. కానీ ఎంతమంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? ఒక్కడే వచ్చాడు. ఈ రోజుల్లో ఎంతమంది వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి? స్వస్థపడిన వాళ్ళు అనేక మంది, కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 10 మందికి ఒకడే వస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ అవిశ్వాసులు. హల్లెలూయా. నమ్మదగిన వాళ్ళు కాదు. హల్లెలూయా. కాబట్టి ఒక మేలేనా? దేవుళ్ళో ఉన్నవాళ్ళు అనేక మంది మేలు పొందుతారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చక్కని మాట, ప్రభువారు అనేకులు స్వస్థపరిచారు. ఆయన సమ్ముఖంలో, ఆయన సన్నిధిలో స్వస్థత ఉన్నారు కాబట్టి అనేక స్వస్థత పొందారు. పొందిన తర్వాత ఫిలిప్పు అంటాడు 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి యేసు కళ్ళెత్తి బహుజనులు తమ యొద్దకు వచ్చి చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పు అడిగాను. కానీ యేసు ఏమై చేయనై ఉండినో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అడిగాను. హల్లెలూయా. యేసు ప్రభు గారు మన జీవితాల్లో కూడా కొన్ని సోదాలు పెడతాడు. సమాధానం ఆయనదే ఉంటుంది, ప్రశ్న అయిందే, సమాధానం అయిందే. మనమే చెప్పడానికి ట్రై చేస్తాం. హల్లెలూయా. ప్రశ్న అయింది, సమాధానం అయింది, సమస్య అయిందే, జవాబు అయిందే. ఈ లోపల మనల్ని పరిశోధించడానికి మనకేం చేస్తాం? మనం కంగారు పడిపోతాం. ఫిలిప్పు కూడా ఏమంటున్నాడు? అయ్యా వాళ్ళందరికీ ఆహారం పెట్టమంటున్నారు, మీరు అందరికి కలిపి దగ్గర 200 దేనారాలు పడతాయి నాయన. అంతమందికి ఆహారం పెట్టాలంటే పురుషులు 5,000 మంది ఉన్నారు అని కంగారు పడిపోతున్నారు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఏముంది, తినడానికి ఏముందని యేసు ప్రభు అడిగితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు అన్నారు వాళ్ళు. వాటిని ఆశీర్వదించాడు దేవుడు.
వాళ్ళందరినీ పచ్చికల్లో కూర్చోబెట్టాడంట. అక్కడ గడ్డి ఉందంటే అక్కడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఈ శిష్యుని వెళ్ళి పంచిపెట్టను అన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచుకుంటూ ఉన్నారు. పురుషులు 5,000 మంది తిన్నారంట. దేవుడు ఆశీర్వాదం, దేవుడి సహాయం అలా ఉంటుంది. కంటికి కనపడదు, చెవికి కనపడదు, హృదయానికి గోచరం కాదు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు యేసు ప్రభు. హల్లెలూయా. 5,000 మంది పురుషులు తిన్నారంటే స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంత ఆశ్చర్యకార్యం జరిగింది. మీరు ముక్కలు పోనివ్వకండి. అవన్నీ పంచిపెట్టిన తర్వాత ఎన్ని చేపలు పంచిపెట్టారో. మనం కానీ భోజనాలు పెట్టామంటే స్టార్టింగ్ నుంచి కూడా జాగ్రత్త కొట్టించండి అంటుంటాం. అవును అంటాం లేదా? మొదటి నుంచి చివరి వరకు సమృద్ధిగా పంచిపెట్టిన తర్వాత 12 గంపలు రొట్టెలు చేపలు మిగిలిపోయినాయి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఎంత సమృద్ధి ఉందో చూసారా? క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరం తీర్చును. మాట చెప్పాడంటే చేస్తాడు యేసు ప్రభు. మనం చెప్తే చెయ్యం, కానీ దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆయన విశ్వాసమే మనల్ని స్థిరపరుస్తుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం లేకుండా అసాధ్యం. దేవుని మహిమ కలిగిన కాక. కానాను విందులోకి యేసు ప్రభువుని పిలిచారు. కానాను విందులోకి యేసు ప్రభువు వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు. ద్రాక్షరసం అయిపోయింది ఆ వివాహంలో. అప్పుడు మరియమ్మ వచ్చి అంటుంది యేసు ప్రభు వారితో, యోహాను సువార్త 2:3 ఏమంటుందండి? హల్లెలూయా. ద్రాక్షరసం లేదు అంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో యేసు ఉండగా ఏమీ లేదు అనకూడదు. దేవుడు ఇస్తాడని చెప్పాలి. మరియమ్మ లేదు అంటుంది, కానీ ఆయన చెప్పినట్టు చేయండి అంటుంది. ఈ లోపున శిష్యులు 6 ఖాళీ బాణాల్లో, మనకు కూడా డబ్బాలు ఉన్నాయి కదా, అలాంటి 6 బాణాలు నింపారు. నీళ్లతో నింపమన్నాడు యేసు ప్రభు. శిష్యులు వెళ్ళి నీళ్లతో నింపారు. నింపిన తర్వాత ముంచి అక్కడ ఉన్నటువంటి హిందూ ప్రధాని ఉన్నాడు, వాడి పట్టుకెళ్ళి ఇమ్మంటే పట్టుకెళ్ళి ఇచ్చారు. అబ్బా ఎంత బాగుందో. అందరూ ముందేమో జబ్బు తెచ్చి ముందేమో మంచి తిస్తారు, తర్వాత ఏమో జబ్బు తెస్తారు. మీరు వివాహం అంతా మంచిది దాచేది. శభాష్, మీరు బాగా చేశారు. హల్లెలూయా. చివరి వరకు కూడా మీరు వడ్డన చాలా బాగుంది. కానీ చాలా మంది ఏం చేస్తుంటారు మన ఊళ్ళో, జనాలు కొన్నా లేకపోయినా దాచేసుకుంటుంటారు, ఫ్రిడ్జిల్లో పెట్టేసుకుంటారు. ఎలాగా ఎవడెళ్ళపోతే మనకేంటి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కానీ యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ వివాహంలోని ఆ ఘనత దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ లోకాసు సువార్త 5:5 లోకాసు సువార్త 5:5 సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాం కానీ మా దగ్గరికి ఏమీ లేదు అంటున్నాడు. హల్లెలూయా. చూసారు ఎప్పుడన్నా చేపలు పట్టడం? మీరు పగలే ఒక రకంగా ఉంటుంది, రాత్రికి ఎలా ఉంటుంది? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెరువులో మనం అనుకున్న సముద్రంలో ఇంకా కష్టంగా ఉంటుంది. చెరువులోనే వాళ్ళు ఇక్కడ వరకు మూలిగి ఉంటారు. ఇంక సముద్రంలో అలలు వచ్చేస్తున్నప్పుడు ఇంకెంత ఎలా ఉంటుందండి? రాత్రంతా ప్రయాసపడ్డారు, దోణులు తీసుకెళ్లారు, ఓడలు తీసుకెళ్లారు, మనుషులు వెళ్ళారు, ఏమీ లేదు. మన జీవితాల్లో కూడా మనం కూడా అంటాం, ఏదన్నా చిన్న బాధ వస్తే, గతించిన సంవత్సరాలు, గతించిన నెలల్లో, గతించిన రోజులు నడిపించిన దేవుడు కొంచెం ఎనమయ్యాడంటే అయిపోయింది నా పని, అయిపోయింది. ఇంకా నేను అయిపోయిన మాట మనం మానేసి నా దేవుడు నడిపిస్తాడంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. ఈసారి నుంచి మనం ఏమనాలంట? నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి. హల్లెలూయా. పేతురుతో అన్నాడు. ఇప్పుడు పేతురుగా వాక్యాలని బోధించిన తర్వాత, పేతురు నువ్వు వెళ్ళి లోతుగా వలయి, కుడి పక్కన వలయమన్నప్పుడు ఆ లోపల చేపలు ఇనేసాయి, రాత్రంతా దాకున్నాయి, ఏడిపించా. యేసు ప్రభు మాట ఇంట్లోకి వెళ్ళి ఆ వల దూరేసాయి. ఎంతగా దూరేసాయి అంటే ఆకిచ్చాడేమో దేవుడు, వలలు పిగిలిపోయేంతగా దూరేసాయి.
ఇప్పుడు సంజీలు చేసి ఒక పడవ సరిపోలేదు, వేరే పడవను కూడా రప్పించుకుని వాళ్ళు నిండా తీసుకొచ్చారు. హల్లెలూయా. మన జీవితంలో నిండారా ఆశీర్వాదం. యేసు ప్రభు మాటల్లో ఆశీర్వాదం ఉంది. ఆయన మాట చెప్పేవాడు, నెరవేర్చేవాడు. కాబట్టి అది ప్రయాస రాత్రంతా వ్యర్థమైపోయిందేమో కానీ దేవుడు మాటను బట్టి వ్యర్థమైపోలేదు. హల్లెలూయా. మన సొంత మార్గాల్లో మనం ఫెయిల్ అయిపోతామేమో కానీ దేవుడు మాటలు ఎప్పుడు ఫెయిల్ అయిపోవు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు పేతురు విస్తారమైన చేపలు పట్టాడు. అంత ముందేనే అన్నాడు, అయిపోయింది, ఏమీ లేదు. హల్లెలూయా. మరుక్షణం ఎలా మారిపోయింది. ఈరోజు మనం ఎంత బాధలో ఉన్నా దేవుడు నమ్ముకున్నవాడు తెల్లవారిది దేవుడు వెలిగిస్తాడు. రాత్రి పోయి చీకటి పోయి వెలుగొస్తుందా లేదా? దేవుడు నమ్ముకున్నవాడు కష్టాల మార్గాల్లో నడిచిన దేవుడు వెలిగిస్తాడు. దేవుని స్తోత్రం. ఇది ఖచ్చితం, ఇది తథ్యం, ఇది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం, ఎందుకంటే మనుషుడు కాదు ఆయన అబద్ధం ఆడటానికి. దేవుడు యేసు ప్రభు వారు అసలు మాట తప్పనే తప్పదు. ఆయన పిలిచిన వారిని ఆయన పోషిస్తాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో సీరియనులు అంటే వేరే దేశం వాళ్ళు వచ్చి ఇశ్రాయేలుకి ముట్టడేసేసి కట్టడేసేసి ఇంకా ఆ వస్తువులన్నీ కూడా తీసుకోవడానికి లేకుండా వాళ్ళ ఒక దండు కింద వచ్చేసి ఆ ప్రజలకి అంతా కూడా ఏం ఆహారం కూడా దొరకకుండా చేసేస్తుంటే గాడి తలకాయ అంటండి 80 రూపాయలంట, పావులూరంట 5 రూపాయలంట. మన పెట్రోల్ ఎంత ఇప్పుడు? డీజిల్ ఎంత, బియ్యం ఎంత, నూనె ఎంత, పప్పు ఎంత? ఇప్పుడు రేట్లు పెరిగిపోయి లేదా? హల్లెలూయా. 30 రూపాయలు. నా చింతనంలో 30 రూపాయలు 40 రూపాయలు ఉండేది మంచి నూనె ప్యాకెట్. హల్లెలూయా. ఇప్పుడు ఎంత అయింది? 135 రూపాయలు అయింది. హల్లెలూయా. 100 రెట్లు, ఎన్ని రెట్లు పెరిగిపోయింది చూసారా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. పెట్రోల్ 40 రూపాయలు ఎంత ఉండేది, 40. డీజిల్. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మనం కూడా చింతపడుతున్నాం. ఈ రోజులు ఎలాగెళ్తాయో బాబు, ఈ రోజులు ఎలాగెళ్తాయో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కొరటాలు పెట్టినా వచ్చి ఆరిపోవచ్చు కదా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నువ్వే వచ్చి ఇక్కడ ఆరిపోయచ్చు కదా ఈ ఫ్యాన్. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇక్కడ దయచేసి జ్ఞాపకం చేసుకుని ఒక చిన్న మాట చూడండి. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన కార్యాలు ఒకడు అన్నాడంటే, అలాంటి గడ్డు పరిస్థితి వచ్చి అందరూ కరువులో ఉంటే చెడ్డ ఇబ్బంది పడిపోతుంటేనంటండి రాజుగారి దగ్గర ఉండేటువంటి అధిపతి ఒకటి వచ్చి, హల్లెలూయా, యెహోవా అప్పుడు దైవసేవకుడు వెళ్ళి అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవసేవకుడు వెళ్ళి అక్కడ ఒక మంచి మాట చెప్పాడంట. హల్లెలూయా. రేపటికి దినానికి ఒక మానికకి సన్నని పిండి వస్తుంది అని చెప్పాడంట. హల్లెలూయా. 2 మానికలు ఈ ఆవాలో మనకు వస్తాయి. రేపటికి అంతా మారిపోతుంది. సన్నని పిండి రూపాయి ఒక్కింటికి సీరుడు వచ్చేస్తా అని చెప్పాడంట. హల్లెలూయా. అలాగంటాడు ఏమన్నా, బతికిచ్చో బాబు, దేవుడు దైవసేవకుడు, నువ్వు నీ మాట జరుగుతుంది, మన దేవుడు నమ్మదగినోడు, దేవుడు చెప్తేనే నువ్వు చెప్పగలరా అని ఆనందించడం అనేసి ఆడేమన్నాడండి. యెహోవా ఆకాశం తలుపులు తెరిసిన, కిటికీ తలుపులు తెరిసిన. ఇలా జరగదు. చూసాడండి ఆయన ఎలా దేవుడు. హల్లెలూయా. కొంతమంది మంచి పలకరు, శుభం అనేదే పలకరాలి. దేవుడికి అసాధ్యమైన ఏదన్నా ఉన్నదా? హల్లెలూయా. మంచి చెయ్యాలి, మంచి మాట్లాడాలి. హల్లెలూయా. ఎంత నెగిటివ్గాడో చూడండి. దేవుడి కిటికీలు తెరిస్తే కరువు తీరదని చెప్పాడు. అప్పుడు అన్నాడు దైవసేవకుడు, నువ్వు చూస్తా కానీ తినవరా, అవతలికి వెళ్ళరా అన్నాడు. హల్లెలూయా. అవిశ్వాసులు దేవుడి సన్నిధిలో పనికిరారు. నమ్ముకోలేని వాళ్ళు, భక్తిహీనులు దేవుడి సన్నిధిలో పనికిరారు. ఆయన నమ్మిన వాళ్ళే ఉండాలి. నమ్మలేని వాళ్ళు పక్క వెళ్ళిపోవడం, జరిగిపోవడమే. హల్లెలూయా. ఆయన నమ్మిన వాళ్ళు మాత్రమే ఆయన మేలు చూస్తారు. హల్లెలూయా. చూసారండి ఆశ్చర్యకరంగా దేవుడు. హల్లెలూయా. ఆ కట్టడేసిన వాళ్ళకి అంటండి, హల్లెలూయా, రథాలు గుర్రాలు సౌండ్ వినపడితేలోకి వాళ్ళంట వాళ్ళ వస్తువులు కూడా వదిలిసి పారిపోయారంట. ప్రయాణాలు నిలబెట్టుకోవాలి. ఐగుప్తీయులతో వీళ్ళు ఏదో మొత్తానికి మా స్నేహం పెట్టుకుని డబ్బులు ఏది ఇచ్చి వాళ్ళని కూడా మనమే తీసుకొస్తున్నారని వెళ్ళిపోయారంట. హల్లెలూయా. తెల్లారిలోకి కుష్ఠరోగులు చూశారు. ఎంత ధనం, ఎంత బంగారం, ఎంత ఆహారం.
హల్లెలూయా. ఒక్క క్షణంలో దేవుడు, చిటికలో దేవుడు పరిస్థితులు మార్చేస్తాడు. ఎప్పుడు ఇలా ఉండిపోం. నేను ఇందాక కూడా ఒక మాట చెప్పాను, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడిచిపెట్టడాన్ని పాడుకోవాలి. కానీ ఎప్పుడు ఒక్కొక్కడు బాలసుబ్రహ్మణ్యంలాగా పాడతాడు, పాటలు పాడతాడు, కానీ ఆ పాటలు జీవితంలో ఉండదు. మనం కూడా అంతే కదా, పాటలు అయితే మాత్రం అందరికీ వినపడాలని తెగపాడేస్తాం. కష్టాల్లో పాడుకోవాల్సిన ఏంటి దేవుడు పాటలు. ఆ పాటలు పాడుకుని ఆదరణ పొందాలి, విశ్వాసంలో నిలబడితే దేవుడు కార్యాలు చేస్తాడు. నేను అన్నాను పాస్టర్ అమ్మ గారు, కష్టాల్లో మనవాళ్ళు అన్నవాడు ఎలాంటి వాళ్ళు తెలుస్తారంటే, హల్లెలూయా, దేవుడు మాత్రం నన్ను ఎడవడు చెప్పాను. దేవుని స్తోత్రం. మన వాళ్ళు ఎలా ఉంటారో మారిపోతారో, ఉంటారో వెళ్ళిపోతారో, కష్టాల్లో వెళ్ళిపోతారు, కొంతమంది దీవెనలో కూడా వెళ్ళిపోతారు. మనం బాగుపడినా చూడలేరు, బాగోలేకపోయినా చూడలేదు, అసలు మనం బతకడమే చూడలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోనీ కూడా మనకి ఒక మాట, చిన్న మాట, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తాడు కాబట్టి హల్లెలూయా. చిన్న మాట చెప్పేసి నేను ముగింతాను. హల్లెలూయా. నన్ను సాత్విక్ అన్నాడు, ఇలాగా ఆకాశంలో నేను పారతోటి మట్టి పని చేస్తున్నాను చర్చి దగ్గర. హల్లెలూయా. ఆకాశంలోని ఎంత మేఘం కనపడితే, తెల్లని మేఘం కనపడితే, ఎంత ఎండలో తిన్న మేఘం కనపడింది అంటాడు. మా అమ్మని గుర్తు చేసాడు. హల్లెలూయా. అరిచేతి అంత మేఘం అంటున్నాడు. హల్లెలూయా. మా అమ్మ ఎప్పుడు అనేది అరిచేతి అంత మేఘం అంట. దేవుడు అన్యుల ఆచారాల్లో పడిపోయి, అన్యులు విగ్రహారాధనలో పడిపోతే 3 సంవత్సరాలు ఎండ వర్షం రావడం మానేసిందంట. 3 సంవత్సరాలు మంచు కురక, ఎండ లేక, పెద్దలు పంటలు పండగ, కరువులో ఇబ్బందుల్లో ఉంటే హల్లెలూయా అప్పుడు ఎలీషా ఏం చేశాడండి? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన బయలుదేవుడా, యెహోవా దేవుడా, ఎవరు ఈ యొక్క ఆ ఎద్దుని వధించి ఆ బలిపీఠం మీద పెట్టి ఎవరు కాలిస్తే వాళ్ళే అంటే, అప్పుడు వాడు ఎంత ప్రయత్నం చేసినా జరగలేదు. ఇది ఏలియా చేస్తే ఏమైంది? జరిగింది లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆకాశం చగ్నొచ్చి కాల్చింది ఆ బలిపీఠంలో ఉన్న ఎద్దుని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు అదే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కర్మేలు పర్వతంలోకి వెళ్ళంట, మోకాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరో ఏలియా ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తుంటే శిష్యుడు ఉన్నాడంట, పక్కన శిష్యుడు ఉన్నాడంట. ఆ శిష్యుడు కూడా మా శిష్యులతో సమానంగా ఉన్నాడు. ఆడు కూడా, ఒరే నేను ప్రార్థన చేస్తాను, పొరసాలకి మేఘాలు పంపిస్తున్నాడో లేదో చూడు, ఆయన బయట పంపిస్తే ఏమీ లేదన్నాడు. ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ఎంత విశ్వాసం చూడండి. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారతాయని దైవజనుడు ప్రార్థన చేసి బయటికి వెళ్ళి చూడమంటే ఏమీ లేదని వచ్చేసాడంట. ఈ అత్తమాటికి ఏమీ లేదని వచ్చేస్తాడు, డిసప్పాయింట్ చేస్తాడు అని చెప్పేసి 7 సార్లు వెళ్ళారా, 7 సార్లు చూసి తర్వాత చెప్పానంట. హల్లెలూయా. ఈ లోపల దైవజనుడు యెహోవాకు బలంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం నుంచి అగ్గి కురిపించినాడు. నీరు కురిపించలేదా? వర్షం ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అగ్గి కురిపించిన దేవుడు నీళ్లు కురిపించలేడా? హల్లెలూయా. అదే నమ్మకంతో, విశ్వాసంతో ఆయన 400 మంది ముందు, ఇశ్రాయేలు రాజు ముందు తనని నిలబెట్టిన దేవుడు ఈ ప్రజలను ఎలా వదిలేస్తాడు కష్టాలు అని చెప్పేసి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, మరణంలో ఉన్నప్పుడు దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. చాలామంది అంటే దైవజనుడు అంటే అంత చీపుగా ఉంటారు. రాత్రి ఒక 4 అపార్ట్మెంట్లు ఉన్న ఒక ఆవిడ వచ్చింది, మా మేత్తగారు అమ్మాయి వచ్చి ప్రార్థన చేసుకుంటేనే బాగుంటుంది హల్లెలూయా అని ఆవిడ దేవుడి సన్నిధికి వచ్చి నాతో చెప్తుంది. 4 అపార్ట్మెంట్లు ఉన్న ఆవిడ నా ఇంటికి వచ్చి చెప్పుకోవాల్సిన పని వచ్చింది. దేవుడు ఎన్నుకుంటే అలాగే ఎవరినైనా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నా దైవ సేవకుడితో చెప్పుకుంటే ప్రార్థన చేస్తాడని. ఇప్పుడు ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. అరిసేదంత మేఘం కనబడిందండి. 7 సార్లు చూస్తే అరిసేదంత మేఘం వచ్చిందంట. హల్లెలూయా. నమ్మకం వచ్చింది. చిన్న ఆశ, ఆగినంత విశ్వాసం ఉంటే హల్లెలూయా. కొండ తీసుకెళ్ళి సముద్రంలో పాడేసి నీకు విశ్వాసం ఉండాలి. అతనికి ఎంత విశ్వాసం ఉంటే అలా ప్రార్థన చేస్తాడు. ఆగి అక్కడ అరిచేదంత మేఘం వచ్చే వరకు కూడా అతను ప్రార్థన మానలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట తప్పనివాడు. హల్లెలూయా. తను సన్నిధికి వచ్చిన వాడిని తోసివేసే దేవుడు కాదు. దేవుని మహిమ కలిగిన గాక.
దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ తన ప్రజలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, ఎన్ని ఇక్కట్లో ఉన్నా ఆయన చేర తీసుకుంటాడు, తల్లిలాగా ఆదరింతాడు, సహాయం చేస్తాడు. మన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? చెప్పాలి, చెప్పండి. ఇస్తున్నారు కదా, చెప్పట్లేదా? హల్లెలూయా. ఎట్టున్నారా? నేను ఏం అడుగుతున్నాను? మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట? కొండలతో నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన? ప్రభువైన యెహోవా వలన నాకు సహాయం కలిగిన. ఆయన భూమి ఆకాశాలు సూచించిన వాడు. హల్లెలూయా. మరి దాన్ని ఎలా నడిపిస్తున్నాడు? ఆశ్చర్యం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యంగా నడిపిస్తున్నాడు నన్ను, మిమ్మల్ని. దేవుడు ఆశ్చర్యకరమైన తన హస్తం మనం తోడుంటేనే మనం నిలబడగలం. ఎలాంటి పరిస్థితుల్లో, హల్లెలూయా, ఇలాంటి మనుషుల మధ్యన మనం ఇంకా బ్రతుకున్నామంటే కేవలం దేవుని యొక్క కృపా సహాయం. హల్లెలూయా. ఆయన మాట తప్పడు. హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి, దయచేసి మోకరించి.